దొరికేస్తాడు, ఈసారి దొరికేస్తాడు అని వెయిట్ చేసిన ప్రతిసారి హీ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. పట్టిందల్లా బంగారం అన్నట్టు తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. క్రింజ్ కామెడీ అన్నారు, సీరియల్లా ఉంది అన్నారు. కట్ చేస్తే ఆ క్రింజ్ మూవీతోనే ఆ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ పెట్టే స్టామినా ఉన్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇవాళ ఈ వీడియోలో అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా, ఆయన స్ట్రెంగ్త్స్ అండ్ నెగిటివ్స్, ఆయన మీద వచ్చే ట్రోల్స్ అన్నీ ఫుల్ డీటెయిల్గా చెప్పబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ కోసం మా మూవీ లవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, ప్రతి సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెనక ఒక సైలెంట్ స్ట్రగుల్ ఉంటుంది. అనిల్ రావిపూడి గారు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా ఇయర్స్ కష్టపడ్డారు. స్టోరీ రైటింగ్, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్లే రిథమ్ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో నేర్చుకున్నారు. ఎస్పెషల్లీ ఆడియన్స్ పల్స్ ఎలా క్యాచ్ చేయాలో క్లియర్గా అర్థం చేసుకున్నారు. సినిమాలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ టాలెంట్ కన్నా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసిన వాళ్ళలో అనిల్ రావిపూడి గారు ఒకరు. ఆయన జర్నీ చూస్తే పటాస్ నుంచి మొన్న వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారి వరకు అన్ని మూవీస్లో ఏదో ఒక రిలేటెడ్ టాపిక్ తీసుకుంటారు, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా. అనిల్ రావిపూడి గారు ఫాలో అయ్యే రూల్ ఒక్కటే, మనం థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ రీజనల్ రాజమౌళి అనొచ్చు. రాజమౌళి మూవీస్కి ఆడియన్స్ ఎంత ఎగ్జైట్ అవుతారో ఈ అనిల్ రావిపూడి గారి మూవీస్కి కూడా ఆడియన్స్ అంతే ఎగ్జైట్ అవుతున్నారు ఈ రీసెంట్ టైమ్స్లో. ఈయన సక్సెస్ ఫార్ములాలో మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ది ఆడియన్స్ ఫస్ట్, క్రిటిక్స్ లేటర్ అనుకోవచ్చు. హీ నోస్ అబౌట్ హిజ్ ఆడియన్స్. క్రిటిక్స్ కోసం అస్సలు పట్టించుకోరు. ఈయన టార్గెట్ ప్రతిసారి అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఈయనకున్న ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ అంతా రిపీట్గా వచ్చి చూడటానికి కారణం ఈయన ఇప్పటి వరకు ఏ మూవీకి డిసప్పాయింట్ చేయలేదు. సో ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోయింది అందరిలో అనిల్ రావిపూడి మూవీ అంటే మినిమం గ్యారంటీ అని. ఆయన సక్సెస్ మీటర్ అంటే బహుశా ఇదేనేమో. ఈయన మెయిన్గా సిచ్యువేషనల్ కామెడీ పెడతారు మూవీస్లో. కామెడీ కోసం సెపరేట్గా ట్రాక్ అంటూ ఏమీ ఉండదు. స్టోరీలో కామెడీని బ్లెండ్ చేసి మనకి నచ్చేలా తీయడంలో ఈయన బహుశా పిహెచ్డి చేసి ఉంటారు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ఈయన ప్రమోషన్ స్ట్రాటజీ అందరిలా కాకుండా చాలా డిఫరెంట్గా చేస్తారు. లైక్ టీవీ షోస్లో ఆయన మూవీస్ కోసం ఏదో ఒక టాపిక్ తీస్తూ ఉంటారు. అండ్ టీవీ షోస్ మెయిన్లీ లేడీస్ చూస్తూ ఉంటారు కదా, కనుక ఆయన మూవీ వస్తుందని ఫస్ట్ లేడీస్ వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తారు. సో ఆటోమేటిక్గా లేడీస్ వాళ్ళ ఫ్యామిలీతో ఈయన మూవీస్కి ఎప్పుడు ప్రమోషన్స్కి రాని నయనతార గారితో కూడా ప్రమోషన్స్ చేయించాడంటే ఈయన మామూలు వ్యక్తి కాదు స్వామి. అలా అందరూ ఈ మూవీ కోసం మాట్లాడుకునేలా ఏదో ఒక మాయ చేస్తాడు ప్రతిసారి ప్రతి మూవీకి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈయన మూవీస్లో సింపుల్ స్టోరీ ప్లస్ స్ట్రాంగ్ ప్రజెంటేషన్ ఉంటుంది. స్టోరీస్ సింపుల్గానే ఉంటాయి, బట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి మోస్ట్లీ. లైక్ చూసుకుంటే F2 మూవీలో వైఫ్ వల్ల హస్బెండ్కి వచ్చే ఫ్రస్ట్రేషన్, F3 మూవీలో చూసుకుంటే మనీ రిలేటెడ్ టాపిక్. ఇంకా మరి సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే బయట చాలా హస్బెండ్స్ కనెక్ట్ అయ్యారు. మన పాస్ట్లో ఉన్న లవర్ కోసం ప్రజెంట్ వైఫ్కి చెప్తే ఎలా ఉంటుంది అని. అండ్ ఆ తర్వాత వచ్చే మొగుడు పిల్లల మధ్య కాన్ఫ్లిక్ట్స్ చాలా బాగా చూపించారు. అండ్ ఇంకా లేటెస్ట్గా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారి మూవీలో కూడా హస్బెండ్ వైఫ్ విడిపోయాక వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ బాగా చూపించారు. ఇవన్నీ సింపుల్ స్టోరీసే, కానీ ప్రజెంటేషన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అన్నీ ఎలాంటి మూవీసేనా అంటే కాదు, మధ్యలో రాజాది గ్రేట్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు, అందులో కూడా సక్సీడ్ అయ్యారు. ఇంకా భగవంత్ కేసరిలో అయితే మనం ఎప్పుడు చూడని వింటేజ్ బాలయ్య బాబుని చూపించి నేషనల్ అవార్డు కూడా కొట్టేశారు. బిగినింగ్ స్టేజ్లో తీసిన సుప్రీం అండ్ పటాస్ అయితే మన చిన్నప్పటి ఫేవరెట్ మూవీస్. అండ్ రిపీట్స్లో చూసేవాళ్ళం. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సరిలేరు నీ కబురులో మహేష్ బాబుని ఓర మాస్ లుక్లో ప్రజెంట్ చేసి చాలా పెద్ద హిట్ కొట్టారు. ఆయన అప్పటి వరకు చేస్తున్న టెంప్లెట్ మూవీస్కి ఒక చెక్ పెట్టి ఒక కొత్త మహేష్ బాబుని చూపించారు. మెయిన్గా అనిల్ రావిపూడి గారి సక్సెస్ వెనకాల పర్ఫెక్ట్ రిలీజ్ టైమింగ్ ఉంటుంది. అనిల్ రావిపూడి గారి సినిమా అంటే మోస్ట్లీ ఫెస్టివల్ రిలీజే ఉంటుంది. సంక్రాంతి, దసరా, సమ్మర్ హాలిడేస్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఆ టైంనే టార్గెట్ చేస్తారు, హిట్ కొడతారు. అండ్
అనిల్ రావుపూడి గారి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. లైక్ చిరు అండ్ వెంకీకి కామెడీ అండ్ ఎమోషన్. సో ఈయన వాటి మీదే ఫోకస్ పెడతారు. స్క్రీన్ మీద ఏం వర్కౌట్ అవుద్దో అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి ఆ పర్టికులర్ హీరో నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారో అదే తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ హీరోకి అనుకోండి, మాస్ ఎంట్రీ ఇస్తారు. సీనియర్ హీరోకి రెస్పెక్ట్ ప్లస్ ఎమోషన్స్ ఉన్న సీన్స్ ఇస్తూ ఉంటారు. కామెడీ హీరోకి ఫుల్ టైమింగ్ సీన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి బడ్జెట్ కంట్రోల్ స్ట్రాటజీ. ఈయన మూవీస్ అంటే ఆడియన్స్ ఎంత ఎగ్జైట్ అవుతారో తెలియదు, కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. అనుకున్న షెడ్యూల్ని విత్ ఇన్ ద టైంలో తీస్తారు అండ్ మూవీ చాలా త్వరగా ఫినిష్ చేస్తారు. కాస్ట్ కంట్రోల్ వల్ల బ్రేక్ ఈవెన్ చాలా ఫాస్ట్గా అచీవ్ చేస్తాడు. అన్ని పాజిటివ్సే చెప్తున్నావు, నెగిటివ్స్ ఏం లేవా బ్రో అంటే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. నెగిటివ్స్ చెప్పాలి అంటే కొన్ని మూవీస్లో క్రింజ్ కామెడీ ఉంటుంది. లైక్ ట్రైన్ సీన్ ఇన్ సర్లేర్ నీకెవరు అండ్ బ్యాంక్ రాబరీ సీన్ ఇన్ రాజా ది గ్రేట్ అండ్ F3 మూవీ సెకండ్ హాఫ్ మొత్తం క్రింజ్ ఉంటుంది ఫుల్గా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పూర్ ఉంటాయి ఈయన సినిమాల్లో. అండ్ సినిమాటోగ్రఫీ చాలా వరస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ రైటింగ్ చాలా వరస్ట్ ఉంటుంది దాని ఫస్ట్ హాఫ్, బట్ బాగుంటుంది. ఇఫ్ అనిల్ రావుపూడి కొంచెం కంటెంట్ డెప్త్ యాడ్ చేస్తే, కామెడీ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే అప్పుడు క్రిటిక్స్ కూడా ఫ్యాన్స్ అయిపోతారు. హోప్ఫుల్లీ ఆయన కరెక్ట్ చేసుకుంటారని. నెగిటివ్స్ ఇన్ని ఉన్నా పాజిటివ్స్ దాన్ని డామినేట్ చేయడం వల్ల ఈయన మూవీస్ని ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఒకసారి ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే బయట కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఫ్యామిలీతో ఒక 3 hours హ్యాపీగా నవ్వుకోవచ్చు అని గట్టి ఫీలింగ్ ఆడియన్స్ దృష్టిలో బిల్డ్ చేసిన అనిల్ రావుపూడి గారు, అది ఆయన బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈయన మూవీస్లో మా మూవీ లవ్ టాక్స్ టాప్ 3 చూసుకుంటే ఫస్ట్ వన్ సుప్రీం, రాజా ది గ్రేట్ సెకండ్, థర్డ్ వన్ ఇస్ పటాస్. బాటమ్ 3 చూసుకుంటే ఫస్ట్ వన్ F3, సెకండ్ F2, థర్డ్ సర్లేర్ నీకెవరు. బెస్ట్ మూవీ యాజ్ పర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ అవుట్ ఆఫ్ 9 మూవీస్ ఈజ్ మనశంకర్ వరప్రసాద్ గారు. తీసిన 9 మూవీస్లో 9 మూవీస్ హిట్ అంటే అది సామాన్య విషయం కాదు. అది లక్ వల్ల వచ్చిందా అంటే నో, ఇట్స్ ప్యూర్లీ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్. ఒక్క మూవీ అంటే లక్ అనుకోవచ్చు, ఆల్ 9 మూవీస్ అంటే ఎంత హార్డ్ వర్క్ చేశారో ఆయనకే తెలియాలి. ఇంకా ఫ్యూచర్ లైనప్స్ చూసుకుంటే అవి కూడా బాగానే ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ మూవీ విత్ వెంకటేష్ గారు, 1 మూవీ విత్ నాగార్జున గారు అండ్ 1 మూవీ విత్ పవన్ కళ్యాణ్ గారు. ఇలాగే మమ్మల్ని నవ్విస్తూ మీరు నవ్వుతూ మంచి మూవీస్ తీయాలని కోరుకుంటూ మా మూవీ లవర్ టాక్స్ తరపున ఆల్ ద బెస్ట్ అనిల్ రావుపూడి గారు. ఆడియన్స్, ఇది మీకోసమే. మీరు అనిల్ రావుపూడి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అనుకుంటున్నారు, బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హానెస్ట్ సినిమా డిస్కషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చిన అనిల్ రావుపూడి గారి మూవీస్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూశారు అంటే మీకు ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను. వీలైతే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.